2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. కర్మ సిద్ధాంతం జనరల్గా ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది, నక్షత్రాలపైకి వచ్చేటప్పటికి దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అండ్ ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ప్రస్తుతం నక్షత్రాల గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే ఒక్కొక్క నక్షత్రం గురించి డీటెయిల్గా మాట్లాడుకుందామండి. అంటే ఎవరెవరికి ఏ విధంగా ఉంటుంది అనేది. తప్పకుండా అండి. మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం నాగరాజు గారు, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అనేటువంటి విషయం మీద. కర్మ అనేటువంటిది నాగరాజు గారు ఎప్పుడైనా సరే మూలమైనటువంటిదండి. దేనికైనా సరే మనకి ప్రపంచంలో కనిపించేటువంటి చలనం ఉన్న, ప్రాణం ఉన్న ప్రతి జీవరాశి కూడా దానికి వెనకాల ఉండేటువంటిది ఏంటి అంటే కర్మనే. మనకి కంటికి కనిపించేటువంటి జీవరాశులైన పంది, కుక్క, ఎలుక, బల్లి, ప్రతిదీ, పాము, ప్రతిదీ దాంతో మనతో సహా అన్ని కంటికి కనిపించేటువంటి క్రిమి కీటకాదులు, ఆకాశంలో విహరించేటువంటి పశుపక్షాదులు, సో వీటికి సంబంధించి అన్నీ కూడా ఈ కారణం కర్మనే ఉంటుందండి. జ్యోతిష శాస్త్రానికి కూడా మూలం కర్మనే. ఒక కర్మ అనేటువంటిది కారణం ఉంది కాబట్టి నేను ఈరోజు ఇలా కూర్చోగలిగాను, మీరు ఇప్పుడు అలా కూర్చోగలిగారు. నాకు ఈ శరీరంలో అన్నీ పనిచేస్తున్నాయన్నా నేను చూడగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు, నేను మంచి బట్టలు వేసుకోగలిగాను. ప్రతి దానికి కూడా కారణం కర్మ అండి, అనుభవించేటువంటి యోగం ప్రతిదీ కూడా. ఈ రకంగా మనం తీసుకుంటే నాగరాజు గారు 3 రకాలైనటువంటి కర్మలు చెప్పబడ్డాయండి. ఒకటి సంచిత కర్మ. సంచిత కర్మ అంటే ఏమిటి అంటే మనం ఏదైతే పాస్ట్ లైఫ్లో ముందు జన్మ కానీ, ముందు క్షణాలు కానీ, ముందు జీవితంలో కానీ చేసినటువంటి కర్మ ఉంటుందో అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనం చేసిన క్రియ అదైతే ఉంటుందో అది సంచిత కర్మ అండి. ఆ సంచిత కర్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా ప్రతి మనిషికి కూడా అదే కారణం అవుతుంది. ఇప్పుడు నడిచేటువంటి జీవితంలో కష్టానికైనా సుఖానికైనా అదే కారణం అవుతుంది. సో ఇక్కడ అది సంచిత కర్మ అయితే, రెండవది ప్రారబ్ధ కర్మ నాగరాజు గారు. ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి అంటే ఈ క్షణం నేను చేయగలిగేటువంటి పనులు ఏదైతే నా బుద్ధిపూర్వకంగా నా ప్రమేయంతో నేను చేయగలుగుతున్నానో అదే ప్రారబ్ధ కర్మ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి, అదే నేను తిట్టొచ్చు, అదే నేను లేచి ఎవరైనా కొట్టచ్చు, అదే నేను వెళ్ళి దొంగతనం చేయొచ్చు, అదే నేను ఎవరైనా చంపచ్చు, ఏదైనా చేయొచ్చు. ప్రారబ్ధ కర్మ అనేటువంటిది దీనికి రిఫ్లెక్షన్, ఈ క్రియకి ప్రతిక్రియ అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో అనుభవించేటువంటిదే ఆగామి కర్మ. ఉదాహరణకి సంచిత కర్మ అనేటువంటిది ఉంది కదా అని చెప్పి ఒకేసారి మొత్తం దాని మీదే మనం రావండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాగా డబ్బున్న వ్యక్తిని అవమానించి లేదా కొట్టాను అనుకోండి, అది నా కర్మ, నేను చేశాను, దానికి నేను ప్రతిఫలంగా అనుభవించాల్సింది ఆ కర్మ బ్యాలెన్స్ ఉంది. సో సంచిత కర్మ ఉంది కదా అని చెప్పి వెంటనే నన్ను ఎవరైనా వచ్చి కొడతారు ఇలా ఉండదండి. నేను ఆ డబ్బున్నవాడిగా ఎదగడానికి ఎంతైతే పుణ్యం అవసరం అవుతుందో అంత పుణ్యం నేను సంపాదించుకున్నప్పుడు ఆ కర్మ నాకు అటాక్ అవుతుంది. సో సంచిత కర్మ అనేటువంటిది క్రెడిట్ లాగా ఎప్పుడు అలాగే ఉంటుంటుంది. సో దానికి ఈ ప్రారబ్ధ కర్మకి సమ్మేళనమే ఈ ఆగామి కర్మ. ఆ సంచిత కర్మకి ఇప్పుడు మనం చేసుకునే ప్రారబ్ధ కర్మకి సమ్మేళనం అండి. ఒక మాట ఉంటుంది నాగరాజు గారు, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటుంది శాస్త్రము. అంటే కొన్ని కోట్ల లక్షల కల్పయుగాలైనా సరే మనం అనుభవించాల్సిన కర్మ కష్టమైనా సుఖమైనా అది ఏదైనా సరే అది మనమే అనుభవించాలి, చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందండి. అదే మనం ప్రాయశ్చిత్తపూర్వకంగా వేడుకొనగలిగితే ఖచ్చితంగా కర్మ అంతా కూడా నాశనం అవుతుంది, తగ్గుతుంది అని శాస్త్రం చెబుతోంది. మరి ప్రాయశ్చిత్తపూర్వకంగా ఎలా వేడుకుంటాం? మనకు తెలియనటువంటి కర్మ. దానికే ఆస్ట్రాలజీ అనేటువంటి ఒక బ్రహ్మాస్త్రం, జ్యోతిష శాస్త్రం అండి. దీంట్లో ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క దాన్ని సూచన చేస్తూ ఉంటాయి. రవి అనేటువంటి ఆయన ఒకదాన్ని అయితే, చంద్రుడు మనస్సునైతే, తర్వాత బుధుడు వ్యాపారాన్ని అయితే, గురుడు ధనాన్ని ఫేమ్ని అయితే, శుక్రుడు ఈ యొక్క వైవాహిక జీవితాన్ని అయితే, శని కర్మకారకుడైతే, ఈ విధంగా మనల్ని సూచన చేస్తూ ఏ విధమైన కర్మ విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి ముందొచ్చేటువంటి రోజుల్లో అని సూచన చేస్తూ ఆ కర్మ నాశనం అవ్వాలంటే ఎలాంటి ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి అంటే ఏ గ్రహానికి సంబంధించిన అధిదైవాలని మనం వేడుకోవడం వల్ల, శరణు చెప్పడం వల్ల, ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల కర్మని ఎలా తగ్గించుకోవచ్చు అనేటువంటిదే శాస్త్రం చెప్పిందండి. అదే ఆస్ట్రాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ నాగరాజు గారు, అష్టమ శని నడుస్తుంది అని మనం చెప్తామండి. అర్ధాష్టమ శని నడుస్తుంది అని చెప్తాం. ఏలినాటి శని ఉంది, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఆర్థిక సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పలానా జన్మశనిలో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇలా నేను చెప్తాము.
చెప్పినప్పుడు అవునండి కరెక్ట్గా అదే టైంలో నాకు ఇలాంటిది వచ్చింది, అవునండి కరెక్ట్గా నేను ఇలా టెస్టులు చేయించుకున్నాను, నాకు ఇలా డయాగ్నోసిస్లో ఇలా తేలింది. ఎలా వస్తుంది? కర్మకారకుడైనటువంటి శని ఖచ్చితంగా ఆ టైంలో ఎఫెక్ట్ చేయడం వల్లనే ఉంటుందండి. దాన్ని మనం ఇండికేషన్ ఆస్ట్రాలజీ ద్వారా గుర్తించవచ్చు. చాలామంది ఏమిటి అంటే నాకు జాతక చక్రం లేదు, నా జీవితమే లేదా అంటారు. కాదండి, ఆస్ట్రాలజీ ఒక ఇండికేషన్ అంతే, ఒక సూచిక, రాబోయేటువంటి రోజుకు ఒక ఇండికేషన్ అంతే, అది ఆధారం కాదు. దాని ఆధారంగా మనం ఏ దేవతను ఆరాధన చేసుకోవాలి అనేటువంటిది ఆధారపడి ఉంటుందండి. సో అదేవిధంగా ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి, ప్రతి లగ్నానికి కూడా కర్మ అనేటువంటిది ఎలా ఉంటుంది అని చెప్పి మనం ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయొచ్చు. మీరు చెప్పిన దాని ప్రకారం ఈ మూడిట్లో కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రస్తుతం ఏముంది, ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుందండి ధనిష్ట నక్షత్రం వారికి? తప్పకుండా నాగరాజు గారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటే 3, 4 పాదములు కుంభరాశిలో సంచారం అనేటువంటి జరుగుతూ ఉంటుందండి. ప్రధానంగా నాగరాజు గారు ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడండి. ఎవ్రీ మెన్ ఆర్ ఉమెన్ ధనిష్ట నక్షత్రంలో జన్మించారంటే వెరీ అగ్రెసివ్ పర్సన్స్ అనమాట. కోపము అనేటువంటిది, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం కానీ, ధైర్యము కానీ, లేకపోతే హార్డ్ వర్క్ చేసేటువంటి విధానం కానీ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ వీళ్ళకి అవన్నీ పని చేస్తాయా లేదా అనేటువంటిదే కర్మ డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు నేను చెప్పేటువంటి ఫస్ట్ ప్రికాషన్ ఏంటి అంటే కాస్త కోపము అనేటువంటిది కంట్రోల్ చేసుకోండి అమ్మా. ఆ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఇక మనం 1, 2 పాదం వాళ్ళకి వస్తేనండి, 1, 2 పాద జాతకులు ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా చూస్తారండి. లైఫ్లో లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ, అప్పులు కానీ, అవమానపడ్డం కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి నాగరాజు గారు. రెండవది విదేశాలు వెళ్ళడం, విదేశాల్లో కష్టాలు ఎక్కువగా పడ్డం. చాలామంది విదేశాలు వెళ్తానా అండి అని కోరికగా అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళైతే ధనిష్ట 1, 2 పాదం వాళ్ళు వెళ్తారు. బట్ వెళ్ళిన తర్వాత అక్కడ సక్సెస్ అవుతారా, ఫెయిల్యూర్ అవుతారా అనేటువంటిది పర్సనల్ చార్ట్ మీద ఆధారపడినా ఇక్కడ 40% నేను చెప్పేటువంటి బ్లూ ప్రింట్లో ఇబ్బందులు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్లీ చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది, ఛాలెంజెస్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండాలండి. అండ్ ఇంకొకటి నాగరాజు గారు, వీళ్ళు ఎంతటి కష్టం వచ్చినా ఫేస్ చేసేటువంటి గొప్ప హార్డ్ వర్క్ కానీ తట్టుకునేటువంటి మొరటి వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ లైఫ్లో వీళ్ళ చుట్టుపక్కన ఉండేటువంటి బంధువులు, రిలేటివ్స్, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు అనుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా చేసే మోసాలు చాలా దారుణంగా ఉంటాయండి. అది సంచిత కర్మ వల్ల వీళ్ళు అనుభవించాల్సింది. వీళ్ళని ఎవరైనా తిడితే ఆ మాట తిరిగి మళ్ళీ వీళ్ళ చెవిలోనే పడుతుంది. దానివల్ల వచ్చేటువంటి బాధ కానీ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఫేస్ చేస్తారు. అండ్ మోరోవర్ ధనిష్ట 1, 2 పాదం వాళ్ళకి ఫాదర్ ఆర్ బ్రదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరగవచ్చు, వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు, వాళ్ళు ఏదైనా అప్పుల విషయంలో ఇబ్బంది పడవచ్చు. దట్ ఈస్ ద ఇండికేషన్ అండి. ఈ చార్ట్ నుంచి మనం చెప్పచ్చు అని చెప్పేటువంటి ఇండికేషన్ అనమాట. ధనిష్ట నక్షత్ర జాతకులకి 1, 2 పాదం వాళ్ళకి మేజర్లీ మనం చెప్పాలి అంటే అండి ఈ యొక్క ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ఫేస్ పింపుల్స్, ఫేస్ పాడవడం, గాయాలు అవ్వడం, ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు. ఈఎన్టీ ప్రాబ్లమ్స్ విషయంలో కానీ, తర్వాత వెరికోజ్ వెయిన్స్ అండి, నరములకి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, డయాబెటీస్ కానీ. అండ్ ఇంకొకటి వీళ్ళకు ఉండేటువంటిది నాగరాజు గారు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కానీ ఎక్కువగా వస్తున్నాయి అంటే వీళ్ళకి కర్మదోషము అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చండి. అండ్ ఇంకొకటండి, వీళ్ళు జనరల్లీ కర్మ చేయడానికి పుట్టారు అని చెప్పచ్చు. ఎలాంటి కర్మ అంటే పని చేయడానికి, కష్టపడడానికి, ఒక నమ్మిన బంటులాగా, ఒక సేవకుడులాగా చేయడానికి పుట్టారా అనే విధంగా ఉంటుంది వీళ్ళ కష్టాన్ని మనం చూస్తే. విజయాన్ని కోరుకోరు, డబ్బుని కోరుకోరు, అంత హ్యూజ్గా ఆశ అనేటువంటిది ఉండదు, ఆ గ్రీడ్ అనేటువంటిది ఉండదు అనమాట. అంతటి ప్యూర్ హార్టెడ్ అనమాట, అగ్ని అండి. సో ఆ రేంజ్లో ఉంటారు. కానీ కోపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాల విషయంలో ఒకటి, భూ వివాదాల విషయంలో ఒకటి చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇది సంచిత కర్మ అనేటువంటిది మీకు ఎఫెక్ట్ చేసేటువంటి విధి విధానము. అయితే మనము ఈ 3, 4 పాదం వీళ్ళు కుంభరాశికి సంబంధించిన వాళ్ళు అవుతారండి. వీళ్ళకి మనం చూస్తే కనుక మేజర్లీ వీళ్ళు యాక్చువల్లీ పని చేస్తే దాన్ని లాభసాటిగా ఎలా తీసుకువెళ్ళాలి, ఒక కమర్షియల్ యాంగిల్లో ఆర్ వీళ్ళకి లాభం వచ్చేలాగా ప్రాఫిటబుల్గా ఎలా తీసుకువెళ్ళాలనే ఆలోచన చేసేటువంటి నైపుణ్యం ఉన్నవాళ్ళు. కానీ అది వీళ్ళకి కుదరట్లేదు. డబ్బు జీవితంలో ఎంత చదువుకున్నా నా జీవితం ఇంతే వస్తుందండి, నాకు సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్లో, ఈఎంఐస్ ఉన్నాయి, భార్య పిల్లలు ఎంతమంది ఉన్నారు, లేదా భర్త నేను ఎంత కష్టపడుతున్నా నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనే మీరు ఫీల్ అవుతుంటే కనుక కర్మదోషం వల్ల అది మీకు కలుగుతోందమ్మా. మీకు యాక్చువల్లీ మంచి రాజయోగం ఉంది.
అది మీ పర్సనల్ చార్ట్ బట్టి మీకు తెలుస్తుంది. రెండవది ఏంటంటే అండి, మీ చార్ట్లో ద ఒరిజినల్ 6th లార్డ్ చంద్రుడు అవ్వడం వల్ల ధనిష్ట 3, 4 పాదం వాళ్ళ గ్యాస్ట్రిక్ విషయాల్లో, జీర్ణాశయం విషయంలో, డైజెషన్ ప్రాబ్లమ్స్ విషయంలో, కిడ్నీలో స్టోన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ రెండవది ఏంటి అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మూడ్ స్వింగ్స్ అండి, షార్ట్ టెంపర్, వెంటనే కోపం వస్తుంది, 15 minutes అలా ఉంటుంది, ఆ టైంలో ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు, మళ్ళీ తగ్గిపోతుంది. అలాగే మూడ్ స్వింగ్స్ కూడా ఎప్పుడు ఎలాగ బాధ, కోపము, చిరాకు, ఆనందం ఎలా వస్తాయి అనేటువంటిది తెలియదు, వీళ్ళ చేతుల్లో ఉండదు. సో దానివల్ల చాలా మనశ్శాంతి అనేటువంటిది కోల్పోతారండి, పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఉండదు. అది మేజర్లీ 3, 4 పాదం వాళ్ళకి చాలా ఎక్కువగా కనబడుతుంది. అండ్ ఇంకొకటి నాగరాజు గారు, ద ఒరిజినల్ 12th లార్డ్ శని అవ్వడం వల్ల లీగల్ ఇష్యూస్ అనేటువంటివి ఫేస్ చేయడం, గవర్నమెంట్ దగ్గర నుంచి ట్యాక్సెస్ కానీ, ఫైన్స్ కానీ, పనిష్మెంట్స్ కానీ, ఆర్ ఎనీ కేసెస్ కానీ వాటిల్లో పడి ఇరుక్కుని చిక్కుకుని న్యాయం కోసం పోరాటం చేస్తూ మాకు న్యాయం దక్కట్లేదు, ధర్మం మా వైపు ఉందని బాధపడుతున్నారంటే సంచిత కర్మ వల్ల మీరు బాధపడుతున్నట్టుగా గుర్తు చేసుకోండి. అది ఒకటి ఇంపార్టెంట్. తర్వాత మేజర్లీ ఎస్పెషల్లీ విమెన్ అయితే అండి, మీకు వచ్చేటువంటి హస్బెండ్ 7th లార్డ్ రవి అవ్వడం వల్ల మంచి డామినెంట్ హస్బెండ్ అనేటువంటి అయినా, ఆర్ సెటిల్డ్ గవర్నమెంట్ జాబ్, ఆర్ సెటిల్డ్ ఎనీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఆర్ సెటిల్డ్ బిగ్ షాట్ అంటే ఇలా పెద్దగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ మెరిటల్ లైఫ్లో మాత్రం ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయండి 100%, బికాస్ ఆఫ్ డామినెంట్ ఇష్యూస్. ఇద్దరికీ ఉండే కోపం, అగ్రెషన్ వల్ల వస్తుంది అది. సో ఆ విషయంలో మీరు చాలా కేర్ తీసుకోవాలి ఈ రిలేషన్ విషయంలో. మేజర్గా ధనిష్ట నక్షత్రం 3, 4 పాదం వాళ్ళండి ఎలాంటి వృత్తుల్లో బాగా రాణిస్తారు అని అంటే ఈ డిఫెన్స్, ఆర్మీ, సాఫ్ట్వేర్, ఫుడ్ రిలేటెడ్, కిచెన్ యుటెన్సిల్స్ రిలేటెడ్, ఆర్ రెస్టారెంట్ అండ్ బార్స్ కానీ అన్నీ కూడా. కానీ ఏంటి అంటే వీళ్ళకు ఉండే టాలెంట్ బయటకు చూపించినా అది ప్రయోజనం లేదు, లేకపోతే బయటకు చూపించలేకపోతున్నాను, కష్టపడుతున్నాను కానీ అది నాకు రావట్లేదు, ఇలాంటివి ఉంటాయి. బికాజ్ మీకు 10th హౌస్ ద ఒరిజినల్ 8th హౌస్ అవుతుంది కాబట్టి గుప్తము, సీక్రెట్స్గా ఉంటాయండి. వీళ్ళకి టాలెంట్ ఉంటుంది, బయటికి దాన్ని ఎక్స్పోజ్ చేయలేకపోతారు. దానివల్ల వచ్చేటువంటి అసంతృప్తి అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది నాగరాజు గారు. ప్రధానంగా మనం ఇంకొక ప్రాబ్లం మెన్షన్ చేయాలి అంటే ద ఒరిజినల్ 8th లార్డ్ బుధుడు అవ్వడం వల్ల మీ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళ వల్ల కావచ్చు, ఆర్ లేకపోతే బంధువుల వల్ల కావచ్చు, చాలా స్ట్రగుల్స్ అనేటువంటివి చూస్తారండి. ఎందుకంటే 8th లార్డ్ బుధుడు అవ్వడం, వాళ్ళకి ఖర్చు పెడతారు, వాళ్ళ కోసం ఆలోచిస్తారు, వాళ్ళ కోసం శ్రమ పడతారు. మీకు ఏమి రాకపోయినా తిరిగి ఆ శ్రమ అనేటువంటిది చాలా మీ నుంచి వెళ్ళడం అనేటువంటిది, అవుట్ గోయింగ్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. మనీ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, ఏదైనా సరే దానివల్ల మీకు రూపాయి కూడా ఉపయోగం ఉండదు. ఆ విషయాన్ని బాగా గమనించండి. ప్రధానంగా ఈ ఆగస్ట్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా నడిచేటువంటి మాసాల్లో వీళ్ళకి ఎలా ఉంది అనేటువంటిది చూస్తే అండి, 1, 2 పాదాల వాళ్ళకి ముందు మనం చూస్తే నాగరాజు గారు, వీళ్ళకి ప్రస్తుతం ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 దాకా అష్టమంలో రవికేతులు నడుస్తూ ఉన్నారు. గురుబలము అనేటువంటిది వీళ్ళకి లేదు. దీని మూలకంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, రుణబాధలు కానీ, యాక్సిడెంట్స్ కానీ, గాయాలు అవడం, మానసిక చింతన పెరగడం, ప్రశాంతత లేకపోవడం, టెన్షన్, భయం, ప్యానిక్ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 17 దాకా సామాన్యంగా ఉంటుంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 17 దాకా ప్రోగ్రెషన్ కనబడుతుంది. కానీ కెరీర్లో ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువ ఉంటాయి. ఒక శుభ సూచకం కనిపించినా ఇంకా ఒడిదుడుకులు ఉంటాయి. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 17 దాకా అద్భుతమైన రాజయోగం అండి. ఎందుకంటే ఆ టైంకి 7th గురుడు ఉంటారు, 11th రవి ఉంటారు. ఎక్స్ట్రాడినరీ రాజయోగం వీళ్ళకి పడుతుంది అని చెప్పొచ్చు. ఆ 1 monthలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయము మీ గ్రోత్కి సహాయపడుతుంది. ఆ టైంలో ప్రయత్న బలాన్ని పెంచండి, మనోధైర్యంతో ఇంకా పని చేయండి. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి. ఇక 3, 4 పాదం వాళ్ళకి మనం చూస్తే అండి, ప్రస్తుతం సప్తమంలో రవికేతుల యొక్క సంచారం నడుస్తోంది. 5th గురుగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది. అష్టమంలోకి సెప్టెంబర్ 17వ తారీఖున వస్తారు. తర్వాత భాగ్యంలోకి అక్టోబర్ 17వ తారీఖు వస్తారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 17 దాకా రవి నీచ స్థితిలో ఉండడం వల్ల ఫైనాన్షియల్లీ డౌన్ అవ్వడం. ఎలా డౌన్ అవుతారు అంటే ఎయిదర్ అది బిజినెస్లోనో, లేకపోతే స్పౌస్, ఈ భార్య వల్ల లేకపోతే భర్త వల్ల డబ్బు అనేటువంటిది నష్టపోవడం, ఎవరికైనా ఇచ్చినవి తిరిగి రాకపోవడం, దానివల్ల టెన్షన్ పడడం, ఆరోగ్య సమస్యలు రావడం, సమయానికి భోజనం చేయకపోవడం, ఇలాంటివి ఉంటాయండి. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 17 దాకా వీళ్ళకి 10th హౌస్లో రవిగ్రహ సంచారము. నవంబర్ నుంచి మళ్ళీ జనవరి 17 దాకా వీళ్ళకి ఎక్స్ట్రాడినరీ రాజయోగం ఉంటుందండి. ఎంత బాగుంటుంది అంటే కెరీర్లో మంచి గ్రోత్ అనేటువంటిది చూస్తారు. కానీ మనీ రావడం చాలా కష్టం అవుతుంది. మనీ విషయంలో బ్లాకేజెస్ అనేటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయండి అక్టోబర్ తర్వాత. సో కుంభరాశి, ధనిష్ట 3, 4 పాదం వాళ్ళు వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. శివ ఆరాధన ఎక్కువగా చేయండి.
పర్సనల్ చార్ట్ చూసుకోండి. ముఖ్యంగా ఈ ఏదైతే సంచిత కర్మ అనేటువంటిది ఉంటుందో అవి పోవాలి అంటే అండి దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి నాగరాజు గారు. పేదవాళ్ళకి అన్నదానం చేయడం కానీ, వస్త్రదానం చేయడం కానీ, ఏదైనా దానంగా ఇవ్వడం, పుణ్య కార్యక్రమాలు చేయడం లాంటివి చేయడం వల్ల మనకున్నటువంటి కర్మ క్రమేపీ ఒక్కొక్కటి తగ్గుతూ ఉంటుంది. అది మీకు చాలా మంచిదమ్మా. అయితే చాలామందికి వారి పర్సనల్ చార్ట్ ప్రకారం ఏముంది, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉండబోతుందని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలనుకుంటారు. వారి జాతక చక్రం ఆధారంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? మనం ఇప్పుడు మాట్లాడుకుందంతా కూడా గోచార అంశములు నాగరాజు గారు. కానీ పర్సనల్ చార్ట్లో ఏ విషయాన్నైనా సరే మనం కూలంకషంగా చూడొచ్చు, మాట్లాడవచ్చు, జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు. సో నేను చాలామందిని చూశాను నాగరాజు గారు, చిన్న వయసు నుంచి నాకు సరిగ్గా చదువు చెప్పించలేదని బాధతో తల్లిదండ్రులను హింసించేటువంటి వాళ్ళని చూశాను. చిన్న వయసులోనే వ్యసనాలకి బానిసైన వాళ్ళని చూశాను. మ్యారిటల్ లైఫ్లోకి రాంగ్ డెసిషన్ తీసుకుని వెళ్ళి ఇబ్బంది పడి మళ్ళీ విడిపోయి నానా రకాల కష్టాలు పడుతున్న వాళ్ళని చూశాను. ఎన్నో రకాలు చూశానండి. అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే మీ వెనకాల నేను ఉంటాను. ఖచ్చితంగా మీ జాతకం చూసిన తర్వాత మీ జీవితంలో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా ఒక బ్రదర్లా కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్ లాగా, ఒక మెంటర్ లాగా మీకు గైడెన్స్ ఇస్తాను. ఖచ్చితంగా మీ జాతకం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. అలాంటి వాళ్ళు ఉంటే మీ కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. వాళ్ళకి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీ జాతక చక్రం ప్రకారం ఏ విధంగా ఉంది, వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది, ఎలాంటి రెమెడీ పాటించాలి, దాంతోపాటు చాలామందికి పర్సనల్గా కెరీర్లో ఏ విధంగా స్టెప్ వేస్తే బాగుంటుంది, అదే బిజినెస్సా, కెరీర్ వైపుకి వెళ్ళాలంటే జాబ్ వైపుకి వెళ్ళాలా, లేదా పెళ్ళిళ్ళకి సంబంధించి అంటే ఇది కరెక్టా కాదా అని తెలుసుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి వేదిక ఆస్ట్రాలజీ త్రూ కనుక మీరు వెళ్ళాలనుకుంటే స్క్రీన్ మీద మీకు ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.